ఇలా చూడు జయ, నీకు దొరికిన అద్భుతమైన భర్తేనమ్మా ఇతను. మీ మంచి మనసుకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అప్పుడు నేను వెళ్ళొస్తానమ్మా. జయ 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 ఆగు, జయ ఆగమంటున్నాగా. ఎక్కడికి వెళ్తున్నావు? నేనొక్కదాన్నే వెళ్తానులే. కానీ నీకే కదా జ్వరం. అయినా పర్వాలేదు, చేస్తాను. కానీ మిమ్మల్ని మాత్రం ఇంకెప్పటికీ నమ్మను. మీరు చెప్పేదొకటి చేసేదొకలా ఉంది. ఇంకా మీ ఇష్టం వచ్చినట్టే ఉండండి. కాదు జయ, వదలండి. మిమ్మల్ని నేను ఎలా నమ్మగలను? నా వల్ల కాదు. వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. ఎవరండి? వేణుగోపాల్ ఉంటున్న ఇల్లుదే కదా? అవును. ఆయన భార్య అఖిల ఆవిడ్ని కలవడానికి. అఖిలనా? ఓ, బాలాని చూడడానికి వచ్చారా? అవును. బాలాకి మీరు సిటీలో మేము ఉంటున్న ఇల్లు పక్కనే అఖిలను బాలాను తన హస్బెండ్ ఉండేవారు. నేను బాలను ఒకసారి కలవాలి. డబ్బులు ఏమైనా తిరిగి ఇవ్వాలండి? అలాంటిదేం లేదు. తన్నిప్పుడు వెతుక్కుంటే వచ్చే వాళ్ళందరూ డబ్బులు ఇచ్చిన వాళ్ళే ఉంటారు. రండి, లోపలికి వచ్చి కూర్చోండి. వద్దు, నేనిక్కడే ఉంటాను. ఎవరొచ్చారని చెప్పాలి? చమేలి. చమేలి? సరే. బాలా, నిన్ను వెతుక్కుంటూ ఎవరో ఒక లేడీ వచ్చింది. అక్కడ మీరు అద్దెకుంటున్న ఇంటి పక్కనే ఉండేవారని చెప్పారు ఆవిడ. ఎవరని అడగలేదక్క? ఎందుకు వచ్చినట్టు? నిన్ను చూడ్డానికే వచ్చానని చెప్పింది. ఏదో విచిత్రమైన పేరు కూడా చెప్పింది. అది చమేలి. బాలా, నువ్వెందుకు ఇంతలా భయపడుతున్నావు? ఎవరు తను? ఆవిడ నేను ఉద్యోగం చేసిన కంపెనీ ఓనర్. ఆ కంపెనీ నుంచే 36 లక్షలు దొంగిలించినట్టుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆవిడెందుకని ఇప్పుడు నిన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చారు? తెలియలేదక్క. మేము వాళ్ళ పక్కింట్లోనే ఉండేవాళ్ళం. మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. నేను ఆవిడని ఫేస్ చేయలేను. కానీ మాట్లాడడం చూస్తే నీ మీద కోపంగా ఉన్నట్టు లేరు. చాలా సౌమ్యంగానే మాట్లాడారు బాలా. డబ్బు విషయంగా నిన్ను ఏదైనా ప్రశ్నలు అడగడానికి వచ్చి ఉండుంటే ఆవిడ ఒంటరిగా రారుగా. ఒంటరిగా వచ్చారా? అవును. ఆవిడ నీతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారనిపిస్తుంది. బాలా, నువ్వెందుకు ఇంతలా భయపడుతున్నావు? ఇప్పుడు నీ కంగారు చూస్తుంటే డబ్బు నువ్వే దొంగలిచ్చినట్టు చేస్తున్నావు. నాకు బాగా పరిచయం ఉన్న మనిషి చమేలి హస్బెండ్. నేనే బాలసదనని ఆయనకి తెలీదు.
ఈ కేసు నీ మీద వేయగానే నువ్వు అఖిల కాదు బాలసుధాన్ని అందరికీ తెలిసింది కదా. అదే నా భయం. అది ఆయనకి తెలిస్తే ఏంటి? అతన్ని పాత ప్రేమికుడైతే కాదు కదా. బాలా, ఆ అమ్మాయి బయట నుంచోనుంది. ముందు ఆవిడ ఏం చెప్పాలనుకుంటున్నారో విను. ఇక వేణు వచ్చేలోపే ఆవిడని ఇక్కడి నుంచి పంపించేసి. నేను కాదు, మీదేది ₹1 కూడా నా దగ్గర లేదు. ఎవరితో ఏమి చెప్పకుండా కంపెనీలో లీవ్ తీసుకుంటున్నప్పుడు, నేను చూడకుండా ఉన్నప్పుడు మిగతా వాళ్లలాగా నేను నిన్ను అనుమానించాను. ఆ పరిస్థితుల్లోనే ప్రతిభావ కంప్లైంట్ ఫైల్ చేయగానే నేనందులో సంతకం చేశాను. నువ్వేంటి బాలా, నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఇక్కడికి వచ్చేసావు? కాస్త ఫ్యామిలీ ఇష్యూస్. వేణుగోపాల్ గురించి మీకు తెలుసు కదా, ఇక్కడికి రావాల్సి వచ్చింది. చేయని తప్పుకి 14 రోజులు జైల్లో ఉన్నాను. దాంతో పోలీసుల విచారణ. ఇవన్నీ ఎలా తట్టుకోగలిగాననుకుంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ డబ్బుని వేరే అకౌంట్కి మార్చింది నువ్వు కాదని నాకు క్లియర్గా తెలుసు. కరెక్ట్గా అది ఎవరైనా కనిపెట్టడానికి నాకు ఇంకాస్త సమయం కావాలి. నీకెవరి మీదైనా అనుమానం ఉందా? అందర్నీ నమ్మడం తప్ప అనుమానించడం నాకు తెలీదు చమేలి. అది నేనే కనిపెడతానులే. ఈ డబ్బు విషయంలో నువ్వు అవస్థ పడిన దానికి కేవలం సారీ చెప్తే చాలని నాకు తెలుసు. అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. నీ మీదున్న కేసు వాపస్ తీసుకోవడానికి స్టేషన్లో రాసిచ్చే వచ్చాను. నిన్ను అక్యూజ్డ్ చేసి ఈ కేసుని కంటిన్యూ చేయడం నాకు ఇష్టం లేదని అడ్వకేట్ ద్వారా ఒక లెటర్ రాసిచ్చే వచ్చాను. ఆయనది కోర్టుకి సబ్మిట్ చేస్తారు. 1 వారం నువ్వు నాకు టైం ఇవ్వు. ఆలోగా మొత్తం అంతా క్లియర్ చేస్తాను. ఆ తర్వాత నువ్వు మళ్ళీ అక్కడికే తిరిగి రావాలి. ఇక నేను అక్కడికి రాలేను. నా వల్ల మీకు అక్కడ ఎటువంటి సమస్యలు రాకూడదు. నేను పని చేయలేదని మీకు అర్థమైంది కదా. ఇక ఈ పోలీసులు, కోర్టు, జైలు అది నా తలరాత. మనిద్దరి దారి వేరు. ఏదో విధి వల్ల కలుసుకున్నాం. దాన్ని మర్చిపోండి. మనం ఇంతవరకు కలుసుకున్నదే లేదు. నేనెవర్నో మీకు తెలీదు. మనం ఇక మీట్ అవ్వద్దు. ఇదెవరే కొత్త అవుతారా? ఈవిడే చమేలి, బాలా పనిచేసిన కంపెనీకి ఓనర్ అంట. ఓ అయితే సరే. అయితే ఖచ్చితంగా మాట్లాడాలిగా. అయ్యో వెళ్ళకండి, ఆగండి. ఇలాగే వెళ్తే ఎలా మేడం? నా హస్బెండ్ అండి. కనబడకుండా పోయిన 36 లక్షలు వెతుక్కుంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా? తర్వాత ఈ ఊరు అంత మంచిది కాదు. డబ్బు పోతే పోయింది. ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టిందా అని మేము అడిగి తెలుసుకుంటాంలే. ఎవరు చెప్పారు తనే డబ్బు తీసిందని? అయితే తను కదా? కాదు. అలాగని మీరు చెబితే చాలా. ఆ 36 లక్షలు బాలా దొంగతనం చేసిందని మీరే కదా కేసు పెట్టారు. ఆ కేసు నేను వాపస్ తీసుకున్నానని చెప్పడానికే వచ్చాను. అరే వాపస్ తీసుకున్నారా? మరి ఆ డబ్బు అదెవరు తీసారో నేనే కనిపెడతాను. అదెట్ట కుదిరితే? ఒక పాపం అమ్మాయిని, అది కూడా గర్భిణీని, మీరే కేసు పెట్టి కొట్టించి నేరాన్ని నొప్పించి ఇప్పుడు మీరే వాపస్ తీసుకున్నారా? అదంతా పనికిరాదు. ఈ కేసును కోర్టులోనే నిర్ణయించాలి. లేదంటే ఆ డబ్బులు ఎవరు దొంగతనం చేశారో మాకు తెలియాలి. దానికి నాకు ఇంకాస్త సమయం కావాలి. నిజమైన నేరస్తులు ఎవరో తెలుసుకొని నేను మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాను.
ఆగవే. నీ ఫ్రెండ్ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోడానికి వచ్చావా, లేదా తను దొంగలించిన డబ్బులు అడగడానికి వచ్చావా? రే 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 వేడు, ఇప్పుడు తను బాలా డబ్బు తీయలేదని చెప్తుంది. నువ్వు తీసావారా? ఆ డబ్బులు ఎవరి చేతికి వెళ్ళాయా అని తెలిసేంత వరకు నాకు నిద్ర పడడం లేదురా. అది ఎవరి దగ్గర ఉందో తన చేత చెప్పించాలి. చూస్తూ ఉంటావేరా, అడగవేంట్రా? అది నిజమేనా? అది చేసింది మీ భార్య కాదని నా మనసు చెప్పింది. అందుకని కేసు వాపస్ తీసుకున్నాను. నీ పిరికితనానికి బలైనది నా భార్య. ఆ తప్పు సరిచేసుకోవడానికే వచ్చాను. మీ భార్యను చూసి ఆ విషయం చెప్పేశాను. అడగరా అడగరా అడగరా. నువ్వు సారీ అనేగానే ఇది సరైపోయే విషయం కాదు. నువ్వు వేసిన ఒక్క కేసు వల్ల ఊరు మొత్తం నేను అవమానపడ్డాను. 14 రోజులు నా భార్య జైల్లో ఉంది. దానికంతా నువ్వు నష్టపరిహారం ఇచ్చేసేలేవు. నేను ఇక్కడి వరకు వచ్చింది నా మర్యాద. మీకు నష్టపరిహారం కావాలంటే మీరు కోర్టులో కేసు వేయండి. రే వెళ్తుంది. ఇదేనే నా కోర్టు. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నిర్ణయం చెప్పేసే వెళ్ళాలి. లేదనుకో, నాకు నష్టపరిహారం ఇచ్చే వరకు నేను నిన్ను వదలను. అరే వేణు, అరే వేణు, అరే ఎందుకురా ఇంత చీప్ గా నడుచుకుంటున్నావు? చెయ్యొదలరంటే. ఇది నా కుటుంబ విషయం, మధ్యలో దొరకండి. నువ్వు అడగటం అంతా బానే ఉంది. తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టిందంటే రే నీతో పాటు నన్ను తీసుకెళ్తారా? ఆ మాట విని వదిలేరా బంగారం. ఏ సమస్య వచ్చినా నేను ఎదుర్కొంటాను. చెప్పవే. ఏమిటి అక్కడ గొడవ? బాలని చూడడం కోసం వచ్చింది. వేణు ఎలా ప్రవర్తిస్తున్నాడు చూడండి. ఓరి భగవంతుడా, మళ్ళీ వాళ్ళని పోలీసులు తీసుకెళ్తారేమో. తినే అమ్మా, బాలని జైలుకి పంపించింది. మాకు నువ్వు నష్టపరిహారం ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఆగ్రవాణ్ణి. అరే నువ్వు ముందుగా అమ్మాయి మీద నుంచి చెయ్యిరా. అరే మనం నిదానంగా మాట్లాడతాం. చెప్పేది విన్నా. అది పోలీసులు కంప్లైంట్ ఇస్తే జైల్లో కూర్చుంటావు. దానికి తినే ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా. రే నువ్వు పిచ్చోడు చేయకరా, ఇది వేరే రకమైన కేసు అవుతుందిరా. మర్యాదగా చెయ్యొదులు, లేదంటే నీకు నడవడానికి రేపటి నుంచి కాళ్ళుండవు. నీకు అంత ధైర్యం ఉంటే వచ్చిన కాళ్ళు నరకమే. అరే వేణు, చమేలిని వదలండి. వదలకుంటున్నాను, లేకపోతే నీ తలకు పగల కొట్టేస్తాను. ఆవిడ నన్ను చూడడానికి వచ్చింది. ఆవిడ మీద ముందు చేయి. నిన్ను జైలుకి పంపించిన తన్ని ఊరికే వదిలేయాలా? చమేలి కాదు, నువ్వే నన్ను జైల్లో పెట్టించావు. ఇంతకు ముందు ఇప్పుడు నేను అనుభవిస్తున్న దానికి అన్నిటికీ కారణం ఏమనుకుంటున్నారు? మీరు కట్టిన ఈ తాళే. ఇక మీరు ఎవరిని ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. సారీ, ఇట్స్ ఓకే. రండి. మీరు వెళ్ళండి.
అమ్మా బాల, మనకి రాత్రి ఫుడ్ రెడీ అనుకుంటాను. మీకోసమేం వండలేదు, మా కోసం వండుకున్నాం. దీని మీద నువ్వు చెయ్యట్టు. నీ మొగుడు ఉద్యోగానికి వెళ్లకుండా ఊరు తిరిగినప్పుడు నా కష్టార్జితంతో వచ్చిన డబ్బులతోనే ఇక్కడ మాంసం కొడుకుని తిన్నారు. అలాగే నువ్వు కూడా నా కష్టార్జితంతోనే తిన్నావు. ఇప్పుడు నాకు ఉద్యోగం లేదు, పాకెట్ కూడా ఖాళీ. ఇంకొద్ది రోజులకి నా ఖర్చుల్ని మీరు చూసుకోండి. నేను మిమ్మల్ని అడగట్లేదు, నా హక్కు అని చెప్తున్నాను. ఈరోజు దీనితో అడ్జస్ట్ అవుతాను. ఏమండి, దీన్ని ఇలాగే వదిలిస్తే బాగోదండి. ఎవరు చెప్పారు వదిలిపెట్టాను? వెనక వెళ్తున్నానుగా. కానీ ఎలా చూడవే, ఈసారి ఫుల్ స్కోర్ కొట్టేస్తాను. ఆడింది చాలా, దాన్ని పక్కన పెట్టండి. ఎప్పుడు చూసినా ఆడుతుంటారు. ఈ ఆట వల్ల నీకేమైనా సమస్య ఉందా? నా డబ్బులు పెట్టి కొనుక్కున్నా నా ఫోను, నా సమయం, నా చెయ్యి, నా బుర్ర. దీనివల్ల నీకు మానసిక సమస్య గానీ శారీరక సమస్య గానీ లేదు కదా. ఇంకేంటి? ఈ ఇంట్లో జరిగిన విషయం ఏదైనా సరే మీరు గమనిస్తున్నారా లేదా? గేమ్ ఆడేటప్పుడు ఇవన్నీ పడుచుకుంటారా? దాన్ని కొంచెం పక్కన పెట్టేయండి, మీకు ఏం పట్టట్లేదు. పాడు చేసింది. ఆ వేణుకు భయపడే ఇక్కడున్న వాళ్ళందరూ బ్రతుకుతున్నారు. తనేమన్నా పెద్ద పులా? మనం తినడానికి ఏదైనా వంట చేస్తే దాన్ని అలాగే తీసుకువెళ్ళిపోతున్నాడు. ఆశ కూడా ఇదే చెప్పిందండి. ఓ, వండేదంతా తీసుకెళ్ళడానికి వాడేమన్నా షాప్ పెట్టుకుంటున్నాడా ఏంటి? మిగతా వాళ్ళ ఆకలి గురించి తనకు ఆలోచన లేదు. అయ్యో, నువ్వు ఆకలి గురించి చెప్పగానే నాకు ఆకలి మొదలైంది. నువ్వు భోజనం వడ్డించు. భోజనం ఎప్పుడైనా నేను రెడీ చేసి పెట్టాను. అయితే నన్ను ఎందుకని పిలవలేదే? ఆహారం వడ్డించిన తర్వాత ఆ భోజనం ఒక్క నిమిషం కూడా మన కోసం ఎదురు చూడకూడదు. రా. ఎక్కడికి వెళ్తున్నారు? తినొద్దా? అది ఎప్పుడో తినేసుంటారు. ఎవరు? ఇంకెవరు, మీ తమ్ముడేనండి. ఏదో అతని కోసం వండినట్టు అన్నిటినీ తీసుకొని వెళ్ళి పెడతాను. అయ్యో, పర్వాలేదులేవే, వాడికి అంతగా ఆకలి అయి ఉంటుందేమో. అదేమి కాదండి, మనల్ని ఇలా ఇబ్బంది పెట్టి మనల్ని బయటకు పంపేయాలని మీ తమ్ముడు ఆశ అండి. చే, దానికోసం అంతా తీసుకెళ్ళుండడు. వాడికి ఆకలేసి ఉంటుందిలేవే. నువ్వు ఒకటి చెయ్యి, తినటానికి ఏదైనా చెయ్యి. ఇప్పుడు వండి ఎప్పుడు తింటామండి మనం? నువ్వు త్వరగా చేయగలిగింది ఏదైనా చేసి పెట్టు. నువ్వు ఎప్పుడు చండాలంగా చేస్తావే ఉప్మా, అది చేసి పెట్టు. ఈ రోజుకి ఒక రోజుకి సర్దుకుంటానులే. ఏంటి బంగారం, ఇప్పుడు ఏ సమస్యకైనా ఒక మార్గం ఉంటుందని నీకు అర్థమైంది కదా. రాబోయే రోజుల్లో చాలా సమస్యలు ఆటోల్లోనూ ట్రైన్లోనూ మన దగ్గరకు వస్తుంటాయి. నువ్వు భయపడకూడదు. వెళ్ళు, నువ్వు వెళ్ళి ఉప్మాని సిద్ధం చేసి పెట్టు పో. తర్వాత చేసేటప్పుడు ఇంకో మనిషి కూడా ఎక్స్ట్రా చేయి. ఎవరికి? బాలాకి. వాడు నీ దగ్గర నుంచి తీసుకున్న భోజనాన్ని బాలాకి పెట్టడు. కడుపుతో ఉంది కదా, పొస్తులు పడుకుంటుందా. తర్వాత తన మీద మనకు ప్రత్యేకమైన అభిమానం ఉందనుకుంటుంది కదా. నా బంగారం కదా, వెళ్ళి వెళ్ళి వెళ్ళి. తనొచ్చి ఆట నాపేసింది. ఆకలి అవుతుంటే భోజనం కూడా లేదని చెప్పింది. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు నా క్యాబిన్కి రండి.
చమేలి హస్బెండ్ ఇవాళ చెన్నైకి వెళ్ళారు. ఇంకా 2 రోజులకి చమేలి ఇంకా వాళ్ళ అబ్బాయి ఒంటరిగా ఉంటారు. ముందు మీరు చెప్పినప్పుడు నేను చంపటానికి సిద్ధమైనా కూడా చంపటం అనేది రిస్క్. పోలీసులు విచారిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం దొరికిపోతాం. ఇంకా నెక్స్ట్ 2 డేస్ నీ ఇష్టం. ఏం ప్లాన్ చేసినా ఈ 2 రోజుల్లోనే అయిపోవాలి. చెమెలి ఎలా ఆఫీస్కి వస్తుంది? కార్లో. అలా అయితే ఒక యాక్సిడెంట్ జరిగితే మంచిది కదా. బండిని కొట్టేయాలా? అదంతా సినిమా స్టైల్ కదా. లోడున్న బండి వచ్చి కారును గుద్దిందనుకో, డ్రైవర్ని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. ఆంధ్ర పోలీసులు నిజం చెప్పించకుండా వదిలిపెట్టరు. మనం ఎందుకని జైలుకి వెళ్ళడం? అయితే ఎలా యాక్సిడెంట్ జరుగుతుంది? అది నేను ప్లాన్ చేస్తాను. క్యాష్ రెడీ చేసుకోండి. ఈ రోజు రాత్రికే మీరు చెప్పిన పని నేను మొదలు పెడతాను. డీటెయిల్స్ అన్నీ నేను ఫోన్లో మీకు చెప్తూ ఉంటాను. ఓకే? ఓకే.